నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేయొచ్చో, ఎంత కంపు చేయొచ్చో అంత కంపుని చేసినటువంటి కొన్ని క్యాండిడేట్స్ ఉన్నాయి. వాళ్ళ గురించి ఎంత నీచంగా, ఎంత అసహ్యకరంగా కమెంట్స్ వచ్చినా వాటిని బేఖాతరు చేస్తూ రాష్ట్రాలు వదిలేసి వేరే రాష్ట్రంలో ఉంటూ వీడియోలు పెడుతూ చాలా ఇంకా దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, దీని గురించి వివరణ ఇవ్వలేం, అసలు ఇంట్రడక్షన్ ఇవ్వలేం. ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమయ్యే ఉంటుంది. శ్రీరెడ్డి. సో శ్రీరెడ్డి ఇప్పుడు మరి ఖచ్చితంగా పడాల్సిన టైం వచ్చేసింది. భయపడుతున్నారు, భయపడే క్షమాపణ చెప్తున్నారు. ఒక్కొక్కరి పేరున క్షమాపణ చెప్తున్నారు. ఈ అంశాన్ని ఎలా చూస్తారు మేడం? నేనైతే ఇది ఒక నాటకంగా చూస్తున్నాను. నాటకం ఏమైంది? అందులో ఎటువంటి నిజాయితీ అస్సలు మనం శ్రీరెడ్డి దగ్గర నిజాయితీ కోసం చూస్తే నీళ్ళు లేని బావిలో నీళ్లు తోడినట్టే. రైట్. అస్సలు నేనైతే నమ్మను. పైగా నేను ఇంత కఠినంగా మాట్లాడడం వెనకమాల రీజన్ ఏంటి అంటే, మీరు ఆ పోస్ట్ ఆశాంతం చూడండి. ఏముంది? అవును, మా కార్యకర్తలు ఏం చేయకండి, పాపం వాళ్ళు అమాయకులు, వాళ్ళేం చేశారు, అసలు వాళ్ళు వైసీపీ కార్యకర్తల జోలికి వాళ్ళు ఎందుకు వచ్చారు, అసలు వాళ్ళు వచ్చారని నువ్వు చెప్తున్నావు ప్రపంచానికి అబద్ధాన్ని, ఇంకో అబద్ధాన్ని. నువ్వు మాట్లాడేది అబద్ధం, నువ్వు క్షమించమని అడిగింది ఒక అబద్ధం, దానికి తోడు ఇది ఒక అబద్ధం. ఇది మొత్తం తాడేపల్లి స్క్రిప్టే. ఇది కూడా మా మీదే చెప్పు, మమ్మల్ని ఎవడేం చేస్తాడు, మేము బొడ్డు మసిరాసి కూర్చున్నాం, మా జోలికి ఎవరు వస్తారు అని ఈమె ఏడ్చుంటది. నన్ను ఇట్లా మరి నా జోలికి కూడా వస్తారేమో, ఏం చేయాలి అని చెప్పి ఏడిస్తే వాళ్ళు ఉచిత సలహా ఇచ్చుంటారు. లేదమ్మా నువ్వు ఈ విధంగా మాట్లాడు, మా స్వామి కార్యము స్వకార్యము రెండూ అవుతాయి, నిన్ను రక్షించుకున్నట్లు అవుతుంది. వాళ్ళ ఒట్టి అమాయకులు పవర్లోకి వచ్చి ఇన్ని రోజులైనా మనంతా చూడలేకపోతున్నారు వాళ్ళు. దీని గురించి వాళ్ళ పార్టీలో కూడా చాలా అసహనం పెరిగిపోయిందంట. కానీ నేను కార్తీక మాసం నేను మాంసాహారం భుజించను అన్నంత లెవెల్లో చంద్రబాబు నాయుడు గారేమో శపథం చేసి కూర్చున్నా అంట. ఆయనకి సంవత్సరం అంతా కార్తీక మాసమేనంట. ఆయనేమో మన జోలికి రాడన్న, జగన్ వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీ వాళ్ళు బాగా తిట్టుకుంటున్నారు. వాళ్లే కాదు, జనసామాన్యం కూడా అదే అనుకుంటున్నారు. మగాడంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేశాడు, మీకు అధికారం ఇస్తే 164 సీట్లు ఇస్తే మీకేం పోయే కాలం, ఒక్క చిన్న కక్ష సాధింపు చేయరా అని చెప్పి సామాన్య జనాలు కూడా అనుకుంటున్నారు. ఇది జనాల ఫీలింగ్, బై ది వే. జనాల ఫీలింగ్ ఇది. నేను చెప్తున్నా కదా, నాకే బోల్డ్ మంది చెప్తున్నారు, ఏంటి ఏదో చేస్తానంటే ఏమీ చేయలేదండి అని. నేను చెప్పాను, ఏమైనా చేయడానికి రాలేదు, రాష్ట్రానికి ఏమైనా చేయడానికి వచ్చాడు తప్పితే వైసీపీ పార్టీని ఏదో చేయడానికి, కక్షపూరిత రాజకీయం చేయడానికి, రాజకీయం కోసం కాదు. దానికోసం ఇప్పుడు ఇంతకు ముందంతా ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డిని 151 సీట్లు వస్తే నువ్వేం చేసావని అడిగారు. ఇప్పుడు వీళ్ళు ఈ కక్ష సాధింపు చర్యల కోసమే కూర్చుంటే నీకు 164 సీట్లు ఇస్తే కూటమికి ఏం చేశారు అని అడిగితే ఏం చెప్తారు సమాధానం? అందుకే ఏమి చేయడు ఆయన, చేయాలనుకోవట్లా. ప్రతి క్షణము అమరావతిని ఏం చేయాలి, పోలవరాన్ని ఏం చేయాలి, అసలు ఈ రాష్ట్రంలో ఉపాధి ఎలా తీసుకురావాలి, ఉపాధి ఎట్లా కల్పించాలి, నిరుద్యోగులని ఎట్లా, వలసెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఎట్లా వెనక్కి తీసుకొచ్చుకోవాలి, 10 లక్షల గ్యాస్ కనెక్షన్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి అంటే అర్థం చేసుకోండి, 10 లక్షల ఫ్యామిలీలు బయటకు వెళ్ళిపోయినాయి. అది చిన్న విషయం కాదు. ఈ డిస్ప్లేస్మెంట్ ఊరికే ఉండదు, ఊరికే పోదు. ఇప్పుడు ఇట్లా పర్యవసానాలు ఏముంటాయంటే, ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఎదిగొచ్చిన కొడుకు మీద ఆధారపడిన తల్లిదండ్రులు ఉంటారు. ఈ ఎదిగొచ్చిన కొడుక్కి 2 1 3 పిల్లలు ఉంటారు. ఇక్కడ ఉపాధి సరిపోదు, వీళ్ళు ఇస్తున్నామన్న పెన్షన్లు సరిపోవు. వాళ్ళు ఏం చేయాలి? అప్పుడు ఈ కొడుకు, ఓపికన్న కొడుకు ఉపాధి ఎత్తుక్కుంటూ ఊరి మీదకి వెళ్ళాలి. వేరే రాష్ట్రానికో వేరే ప్రాంతానికో ఎక్కడికో చోటకి వెళ్తాడు. మరి తల్లిదండ్రుల పరిస్థితి, తల్లిదండ్రులు ఈ పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పచెప్పొస్తారు. వీళ్ళు మనం వెళ్ళిన చోట భద్రత ఉంటుందో ఉండదో, ఏమవుతుందో ఏం జరుగుతుందో అని భయం వేసి పిల్లల్ని ఇక్కడ వదిలేళ్ళారనుకోండి, ఈ ఆసరా ఉండాల్సిన కొడుకు ఆ వయసులో ఇంకో బాధ్యత మన ఎత్తినేసి వెళ్ళాడు అంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? సరిగా చూసుకుంటారో చూసుకొని తాత అమ్మమ్మల దగ్గర, తాత నాయనమ్మల దగ్గర ఈ పిల్లల పరిస్థితి ఏంటి?
కన్న తర్వాత పిల్లలకి దూరమైన తల్లి పరిస్థితి ఏంటి, Yeah. ఇవన్నీ అర్థం చేసుకుని పైకి అనలేకపోయి మనసులో బాధపడే తండ్రి పరిస్థితి ఏంటి, ఇలా ఉంటది. కుటుంబానికి ఫ్యామిలీ ఇది కుటుంబానికి సంబంధించిన విషయం. పోని ఒకవేళ పిల్లల్ని తీసుకుని కూడా వచ్చారనుకోండి వేరే ప్రాంతానికి, ఇప్పుడు ఎక్కడో ఊరు తెలియని ప్రాంతానికి ఆ మధ్య ఒక కేసు అయింది ఒక 6 నెలల క్రితం. ఆంధ్ర నుంచి విజయవాడ నుంచి ఒక కుటుంబం వచ్చింది, వాళ్ళకి 3 పిల్లలు, తల్లి మళ్ళీ గర్భవతి. అయితే వాడేదో శనక్కాయలు అమ్ముకుని బతుకుతా ఉంటాడంట. వాళ్ళు ఉంటున్న అద్దె ఇంటి పక్కన ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచో వచ్చిన పిల్లాడు ఈ పాప మీద అత్యాచారం చేశాడు. భద్రత లేదు. రైట్, ఇది ఎమోషన్స్ మీద మీరు చెప్తున్నారు. ఇట్లాంటివన్నీ ఎమోషన్స్. మరి రాష్ట్ర అభివృద్ధి మీద ఏమైనా ఉంటుందా ఇలా వలసలు వెళ్ళిపోవటం? ఏమవుతుంది అంటే పని చేయగలిగిన వాళ్ళు రాష్ట్రాన్ని బయటికి వెళ్ళిపోయి వేరే రాష్ట్రాల్లో పని చేసుకుంటారు. నిస్సత్తుగా మారుతుందా ఈ రాష్ట్రం? ఆ రాష్ట్ర ఖజానాకు దెబ్బ కదా అది. ఆ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది కదా. అది రాజకీయంగా వీళ్ళకి ఓట్లేసే వాళ్ళు ఆ క్షణానికి వచ్చి ఓటేయొచ్చు. రాజకీయ నాయకులకు ఏ డోకా లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద దెబ్బ పడుతుంది. కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి. కుటుంబాల మానసిక పరిస్థితి మీద, భవిష్యత్ తరాల మీద పడుతుంది ఈ దెబ్బ. ఓవర్ పీరియడ్ దీని ఇంపాక్ట్ ఉంటుంది. అలా కాకుండా మనకు పరిశ్రమలు వచ్చినాయి అనుకోండి, ఇవాళ వచ్చిన పరిశ్రమ ఈ రోజే ఉత్పత్తి చేయలేకపోవచ్చు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టొచ్చు. ఈ లోపు పనులైతే కొనసాగుతాయి, ఉపాధి దొరుకుతుంది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఉత్పత్తి వస్తుంది. ఈ ఉత్పత్తిని ఎగుమతి చేస్తే మనకి డబ్బులు వస్తాయి. లేదు ఈ రాష్ట్రంలోనే వాడుకుంటే ప్రజల దగ్గర కొనుక్కోవడానికి డబ్బులు వస్తాయి కాబట్టి, పని దొరుకుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర కొనుగోలు శక్తి పెరిగింది అనుకోండి, ట్యాక్స్లు వస్తాయి గవర్నమెంట్ కి. ఏ రకంగా చూసినా అభివృద్ధి అనేది జరుగుతుంది. 10 లక్షల మంది వాళ్ళందరినీ వెనక్కెట్లా తెచ్చుకోవాలి అని ఆలోచిస్తుంటాడేమో చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఈ పిలివిద్ర పంచాయతీలు చేయడానికి, వీడి మీద ఒక ఆటం బాంబు, వీడి మీద ఒక విష్ణు చక్రం వేయడానికి వాళ్ళకి తీరిక ఎక్కడ ఉంటుంది? ఏది కరెక్ట్ అంటారు? యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ చెప్పండి. నేను అంటాను నాకు అభివృద్ధి కావాలండి. జనాలు కూడా అందుకే ఓట్లేశారు. కక్ష సాధింపు కాదు కావాల్సింది. కానీ ఎక్కడో అక్కడ ఒక చిన్న దానికి ఒక కట్ ఆఫ్ ఉండాలి కదా, ఎక్కడో అక్కడ భయం ఉండాలి కదా. ఇంత నీచంగా మాట్లాడటం అనేది ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఇక ముందు చూడాలని చూడాలని కూడా అసలు కాదండి. వీళ్ళు అసలు భూమి మీద ఆగారా? గత 5 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడారండి. అసలు పిల్లల్ని అసలు ఇప్పుడు బ్రాహ్మణి ఉందండి, ఎక్కడా కనిపించదు. భువనేశ్వర్ గారు ఉన్నారు, ఎక్కడా కనిపించరు. వాళ్ళని కూడా వదలలేదుగా. ఇప్పుడు వాళ్ళు చదువుకున్న చదువుకి, వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకి, వాళ్ళు చేసిన ఉద్యోగాలకి బ్రాహ్మణి విషయం. ఆ అమ్మాయి విదేశాల్లో చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలు చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ వ్యాపారం, కుటుంబ వ్యాపారం చూసుకుంటుంది కదా. ఆ అమ్మాయిని పట్టుకుని ఎన్ని మాట్లాడండి. నువ్వు సింగపూర్లో ఏం చేసావో నాకు తెలుసు, ఆ ఊర్లో ఏం చేసావో నాకు తెలుసు అని మాట్లాడుతుంది శ్రీరెడ్డి. ఎంతో కొంత వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారా? బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదంటారా? అంటే నా ఉద్దేశం ప్రకారం అండి, మేము ఇది చేస్తాము అని చెప్పే కన్నా ఎప్పుడేం చేస్తారో తెలియకోకుండా వాళ్ళని అలా సందిగ్ధ అవస్థలో ఉంచడమే కరెక్ట్ నా ఉద్దేశం ప్రకారం. అసలు నన్ను అడిగితే మౌనాన్ని మించిన శిక్ష ఇంకొకటి ఉండదు. ఆయుధం మౌనాన్ని. నన్ను ఏం చేస్తారో అనే ఒక భయం వాళ్ళని నిద్రపోనివ్వదు, నుంచోనివ్వదు, కూర్చోనివ్వదు. అందుకని అదే సరైన శిక్ష. అంతేగాని ఈ పనులు మానుకుని ఈ పంచాయతీలు చేయటానికి కాదు. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి విషయానికి వస్తే, ఎందుకు అన్నిసార్లు నొక్కి మా కార్యకర్తలను ఏం చేయొద్దు అని మాట్లాడుతుంది? అసలు నీ కార్యకర్తలను ఎందుకు చేస్తారు? ఎవరన్నా చేస్తే తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తారు, అంతవరకు చేస్తారు. చెయ్యరు అని నేను అనను. కానీ మీకులాగా బందిల దొడ్లో గేదెలను వేసినట్టు అర్ధరాత్రి తీసుకెళ్లిపోయి ఏదేదో చేసి, ఇప్పుడు ఒక్కొక్కళ్ళని ఎన్నేసి కిలోమీటర్లు తిప్పారండి. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఆయన ఆరోగ్యం బాగాలేదు, సర్జరీ అయ్యింది అంటే ఆయన ఎన్ని 100 కిలోమీటర్లు తిప్పారండి కరోనా కాలంలో? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్ని కిలోమీటర్లు తిప్పారు? ఎన్ని రోజులు జైల్లో ఉంచారు? మీరు చేసినట్లు అందరూ చేస్తారు అనుకోవడం చాలా తప్పు.
మీ కళ్ళతోనే ప్రపంచాన్ని చూస్తే మీకు ఇలాగే కనిపిస్తుంది. అందుకని కానీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి శిక్ష పడాలి అని చెప్పి. చేస్తున్నారు కానండి. ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో నేను చెప్పినట్టు చెయ్యాలి అంటే నాకు 24 గంటల టైం సరిపోదు. మళ్ళీ పైగా మధ్యలో ఈ ప్రకృతి వైపరీత్యాలు ఒకటి, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళందరిది ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంటా అండి? జనాలు కోరుకుంటారు, నేనేం కాదని అనట్లేదు. కానీ జనాలు కోరిక అనేది అది ఒక ఆత్మతృప్తికి సంబంధించిన విషయం. అసలు ముందు తిండి ఉంటే ఆత్మతృప్తి సంగతి తర్వాత. అందుకోసం ఏంటంటే శ్రీరెడ్డి చాలా ద్వంద్వ వైఖరి లాగా నన్నేమనుకోకండి అని అందరికీ పేరున పేరంటానికి పిలిచినట్టు చెప్పి మళ్ళీ మా కార్యకర్తలు ఏం చెయ్యొద్దు అని చెప్తుంది. అదేమంటే మాతో ఇలా జగన్ గారు సజ్జల గారే చెప్పించారు అని. అయితే ఇప్పుడు ఈవిడ మాట పట్టుకొని కుక్కతో పట్టుకుని గోదావరి ఇదినట్టు ఏమైనా కేసు పెట్టారనుకోండి, మళ్ళీ స్టేట్మెంట్ మార్చడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఇవన్నీ మాయోపాయాలు అంటారు. వీటన్నిటిని ప్రదర్శిస్తున్నారు, ఈ అమ్మాయిని ఉపయోగిస్తున్నారు, వాళ్ళు వాడుతున్నారు. ఇంతకు ముందంతా ఎంత బాగా వాళ్ళు వ్యవస్థలను వాడుకున్నారో ఇప్పుడు శ్రీరెడ్డిని వాడాలని చూస్తున్నారు. అందుకని ఈ స్టేట్మెంట్ నేనైతే నమ్మట్లేదు. శ్రీరెడ్డి భయపడుతుంది అంటే కూడా నేను నమ్మను. ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో ఒక పెద్ద సినీ కుటుంబంలో వాళ్ళని బెదిరించి అదిరించి ప్యాకేజ్ తీసుకొని మద్రాసు వెళ్ళిపోయి మద్రాసులో బతుకుతూ ఇంత ధీమాగా నడిపించగలిగిన మనిషి, పైగా తన సహాయం చేసిన వాళ్ళని ఎడం చేత్తో ఇట్లా కొట్టేసి, ఎందుకు కాస్టింగ్ కౌచ్ విషయం అప్పుడు ఎంత సపోర్ట్ చేసామా అమ్మాయిని? మీరు సపోర్ట్ చేశారా? ఛానల్స్ కి వెళ్ళారా? ఛానల్స్ కి మా ఫ్రెండ్స్ వెళ్ళారు. అంటే మేము జేఏసీగా చేసాము, వ్యక్తిగతంగా చేసామని చెప్పట్లా. దానికి సంబంధించిన మీటింగ్లు ఎంత సపోర్ట్ గా ఉన్నాము, మేము మోరల్ సపోర్ట్ గా ఉన్నాము. అలాంటిది మా మొహాల మీద ఉమ్మూసేటట్లు చేసింది. ఇప్పుడు చేసే చేష్టలన్నీ ఏంటి? ఆమె జిమ్ చేస్తే వీడియో, చేపల కూరలు ఉంటే వీడియో, తిట్లు తిడితే వీడియో, మళ్ళీ ఇవన్నీ చేసేప్పుడు అర్ధనగ్నమైన బట్టలు వేసుకుని ఇవన్నీ చూస్తే మరి అరే ఒక కాజు కోసం ఆ రోజు అంతమంది నిలబడ్డారే, నా గురించి నా వెనకమాల ఉన్న కాజు కోసం నేను కూడా ఆ కాజు కోసం పనిచేయాలని అనుకోకుండా నువ్వు చేస్తున్న పనులేంటి? కాకపోతే నేను ఇంకోటి కూడా చెప్తా, అక్కడ శ్రీరెడ్డి ఉన్నా ఇంకో అమ్మాయి ఉన్నా ఎవరున్నా మేము చేస్తాం. ఆ శ్రీరెడ్డి కాదు, మాకు అక్కడ కాజు ఇంపార్టెంట్, కాజు కోసం చేసాం. మళ్ళీ ఇప్పుడు ఇంకెవరికన్నా అలా జరిగితే కూడా ఆ అమ్మాయి పక్షాన్ని కూడా నిలబడతాం, అది వేరే విషయం. అయితే శ్రీరెడ్డి విషయానికి వస్తే గనక ఇంత మాయల మరాఠీ ఇంకెవరూ ఉండరు. అందుకని చెప్పి ఆమె గురించి పెద్ద ప్రత్యేకంగా ఈమె ఏదో మారిపోయింది, నేను మారిపోయాను అంటే ఎవరూ నమ్మరు. దీని వెనక కూడా ఒక స్ట్రాటజీ ఉందని నేను నమ్ముతున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.